Audio Jungle. Audio Jungle. రే బాబు ఆ గిన్నెలోకి పాత్రతో నీళ్ళు డాల్డా వేసుకుంటున్నా. డాల్డా వేస్తున్నాం. ఏది అది ఆమెకాదు జీలకర్ర. ఏది జీలకర్ర ప్యాకెట్లు. ప్యాకెట్ 10 రూపాయలది. 7 ప్యాకెట్ల 10 ప్యాకెట్లు. అది కట్ చే 3 కేజీలు శనగపప్పు, 4 కేజీలు బియ్యం, 3 కేజీలు శనగపప్పు, 4 కేజీలు బియ్యం, పట్నాల పప్పు కేజీ. ఇది ఆడించడానికి పిండికి. అరే నా చెయ్యి అంత పిండి. ఇది మిరప్పొడి కాదు, మసాలా కారం. ఇదే మసాలా కారం వేసుకున్నాం. మిరప్పొడి కాకుండా మసాలా కారం వేసుకున్నాం, తగినంత కారం. ఆము తెచ్చారా? ఇదిగో ఆము తీసుకున్నాం. అంటే ఎక్కువ కదా పిండి, 4 టీ స్పూన్లు మరి అంతే కదా. నువ్వు చెప్పిందే మళ్ళీ అవుతుంది. సాల్ట్, దోసుడు సాల్ట్ వేసుకున్నాం. ఇది తెలుగు భాష, స్వచ్ఛమైన భాషలో మాట్లాడుతున్నాను. మీకు అర్థమైతే అవ్వచ్చు, లేకపోతే లేదు. బొట్టెట్టుకుని డాల్డా చూడు ఇట్టే మరగబట్టిన డాల్డా. పెద్ద పెద్ద చేపలు చూడు అక్కడ కొడుతుంది. కలిపేసుకోవడమే, అన్ని వేసేసుకున్నాం, కలిపేసుకోవడమే. పిండి కలిపేసుకొని తర్వాత నీళ్ళు వేసుకోవడమే. ఆ గిన్నెతో నీళ్ళు గ్లాస్ లాగి ఇక అది గోరువెచ్చగా ఉండే నీళ్ళు వేసి కలుపుకోవడానికి. గోరువెచ్చని నీళ్ళు. మనకి జంతికలకి ఎంత టైట్ కావాలో, ఎంత లూజ్ కావాలో అంత కలుపుకుంటే సరిపోతుంది. ఎన్ని గ్లాసులు అనేది కాదు. తెలుసులే, పిండి ఒళ్ళల్లా చేసుకుంటుందిరా. నువ్వు జోకులు ఇకరా. ఆ డబ్బాలు తీసి లోపెట్టిరు. ఇది చెయ్యి పైకి ఎత్తరా.
ఇదనట్ అర్జున్లో ఒక రోజు పోయి ముట్టించు ఏటడిగా జోకులు ఏంటి నాకు పిండి కలిపితే చెయ్యి మంది తగిలితే జంతువులు ఆతాయో మూత ముందు తగిలితే జంతువులు ఆతాయో చెప్పు ఏ జోకులు అయితే నేను మాట్లాడతాను వాళ్ళకి కూడా ఇంట్రక్షన్ గా ఉంటుందా మాటల కోసం ఏదో చూస్తారా నలుగురిని కొంచెం నేనైతే పుర్రైపోతా లేదురా నువ్వన్నా చెయ్యొచ్చు కదరా నేనన్నా చేయాలి మరి ఇంత పిండి ముసలిదాన్ని పిసగాల ముసలిదాంతో పిసికించడం అదే నాయ నువ్వేనా చేస్తాను నేను చేయమని చెప్పానా నేనే చేస్తున్నాను అనుకో నాకు సాయం చెయ్యాలి కదా మేము ముసలాం చేయము తిన్నదావరా తిన్నది మీరేనా అందుకే మీకోసం చేసినప్పుడు మీరు నాకు సాయం చేస్తే ఇంకా మంచి మంచి వంటలు వండేసి ఆడతాను ఫస్ట్ నువ్వు వండు అప్పుడు చేస్తాం టైల్ పడట్లేదు అర్థమవుతుందా అర్థమవుతుందా బొర్ర చూపిస్తావా స్టాప్ చేసి ఎలా చేస్తున్నావు అనేది కొట్టాలని ఆయిల్ రాసుకున్నావు ఫస్ట్ ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం వాటర్ పెట్టుకుంటే బాగుంది ముంచుతాయి పాతిస్తారు ఇలా పాతి కనిపించినా పర్వాలేదు నీట్గా తీయు మొత్తం ఇందులోకి మొత్తం ఇలాగా వెళ్ళాలి ఇలా ఉండాలి ఏగన్నా గన్నా ఇదే ఇంకో బాటిల్ అని పెట్టుకోవచ్చు మళ్ళీ ఎవరు వరం ఎక్కువ పెట్టేసాను కింద చెయ్యి తిప్పుకో మ్యాచ్ చెయ్యి కాదు కిందనే గొట్టాలు తిప్పుకో అది నేను పిండి ఎక్కువ పెట్టేసాను ఇప్పుడు జంతికి నాయుడు చూపిస్తున్నావా మమ్మల్ని కూడా చూపి కొంచెం
ఇదిలాగే వేస్తే బేగ ఉడకలు పలచగా వెయ్యి. ఒకదాని మీద ఒకటి వేసినట్టున్నా. ఆయిల్ మరకలేదు. ఆయిల్ మరకంటే వేసి అది వేసా ఉడుకుతుంది చూడు. అలా పలిచి ఉంది. అప్పుడు గన్నతో నువ్వు లోపల ఎట్టు ఎట్టు దగ్గరికి వచ్చింది. స్టాప్ చేయందాక. నీ కాడ సిలిగట్టు ఉంటుంది బాబా. అది మధ్యలో జల్లులా ఉంటది కదా. అదే అలాంటిది ఒకటి ఉంటే వీటితో తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నూనె పైకి తుల్లుతుందేమని భయం. అది చిన్నది, అది కూరలో ఉన్నట్టుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ మాధవ అనేసి మాధవ వీళ్ళందరూ ఒకటే దేవుడు. జై కృష్ణ అనేసి కామెంట్ చేయమన్నా. రాముడైనా పర్వాలేదు. జంతికలు వండుతానంట. నువ్వు అలాగే అడుగు, నేను ప్రతి దాని ప్రశ్న చెప్తాను. జంతికలు ఇరుక్కోనే తింటారా? నోరుతో కూడా తింటారు అనుకో. నోరుతోనే తింటారు, జల్లుకొని కాదు. మరి ఇరుపుకొని నోట్లో వేసుకొని తింటాం. అది ఇరిపేసి జల్లేసి వండుతున్నాను. ఇక అలాగే ఉంటాయి జంతికలు. బేగ ఎగితే గబా గబా అయిపోతాయి. ఎందుకని ఎవ్వడ భయపడేది లేదు, బానే ఉంటారు. తింటే మళ్ళీ వదలరు. రావట్లేదా? వీడు పుట్టినప్పుడు నరగానం భూమి మీద పడలేదు. భూమి మీద పడితే వీడు బుర్ర మీద పడినా. అదే జ్ఞానం అంటారు కదా, జ్ఞానం ఎక్కుతుందమ్మా అంటారు కదా. కడుపులో పెట్టున్నప్పుడు అంట 2-3 గానాలు అన్నా రావాలంట. గ్రహణం కడుపులో పెట్టమందా తెల్లి మందా పెడితే వాళ్ళు తెలివైన వాళ్ళు పుడతారంట. వీడియో తీరు జరిగేది. యూట్యూబ్ లో అర్థం అది కావాలని చేస్తున్నాడమ్మా. మీ పిల్లల వల్ల మాకు ఎన్ని బొగ్గుమెత్తలేని వాళ్ళమ్మా. మీ పిల్లలు మీ బిల్లు మీ అయ్యోళ్ళు మీ బిల్లుని ఎదిగాని అయ్యోలు ఎందరేని. స్వామి కూడా పొద్దున గొడవ చేస్తున్నాడు. ఆ ఎమ్మకాడు ఆడపిల్ల ఉంది. ఈ ఎమ్మకాడు నేను ఈ అమ్మకు 3 కొడుకులే. అమ్మని చోటుపిల్లలకి ఇచ్చాము. ఆ అమ్మకాడు ఉంది ఆడపిల్ల. కేరళకి ఇచ్చిన అమ్మకాడు లేదు ఆడపిల్ల. ఆడపిల్ల ఉండాలబ్బా, ఏ పనన్నా సాయం. ముగ్గురిని నేను చెయ్యాలంటారు. డబ్బులు ఇచ్చేస్తాను చెప్తాం.
వస్తున్నాడు అది సంతోషం. కేకులు ఉన్నాయి లేకపోతే లేకొచ్చు నిజమే కదా. మర్చిపోయాను. అయ్యో ఆగులు ఎంత బాగా వేసినా ఊడిపోతుంది కదా. జంతికిలా రావట్లేదు. జంతికి ఇలియానా లాగా వస్తుంది సన్నగా. ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాను బయట నుండి. గాలి పీల్చుకుంటున్నాయా? అయిపోయి మొత్తం అన్ని చేస్తాం మేము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడండి. చాలా బాగుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి మా వీడియో చూసి. మా అమ్మగారు చేసిన వంట ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తాం. నెక్స్ట్ వీడియో ఏంటి తెలుసా? గులాబీ గుత్తులు చేస్తున్నాము, చూడండి తప్పకుండా. మా వీడియోస్ అన్ని మీకు రావాలనుకుంటే దాన్ని ఏంటంటారా, బెల్ ఐకాన్ ఉంటది కదా, దాన్ని టచ్ చేస్తే మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. నోటిఫికేషన్ కింద వస్తాయి. అప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.